ప్రభావతి మరియు చింతామణి మాటలు వినేసిన మీనా. ఆ తర్వాత మీనా ఏం చేయబోతుందో ముందుగానే మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తన భర్త సహాయంతో డెకరేషన్ అంతా చాలా అద్భుతంగా జరిగిందని మీనా చాలా సంతోషంగా ఉంటుంది. మధ్యాహ్నం కావడంతో అత్తయ్యకి భోజనం పెట్టాలని కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని అందులో వడ్డించి తన గదికి తీసుకువెళ్దామని మీనా నడుస్తూ తన గది దగ్గర దాకా వస్తుంది. ఈలోపు ప్రభావతి రూమ్లో ఫోన్ రింగ్ అవడంతో మీనా అక్కడే ఆగిపోతుంది గది గుమ్మం దగ్గర. ప్రభావతి తన ఫోన్ లిఫ్ట్ చేసి, చూసారా చింతామణి గారు, నా చేయి నొప్పి అని ఆ మీనాని ఎటు వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఎలాగా ఆపేశానో. తను పొద్దున్నుంచి నాకు సేవలు చేస్తూ ఇంట్లోనే కూర్చుంది, ఆ డెకరేషన్కి కూడా వెళ్ళలేదు. చూసారా, అలానే ఉంటుంది. ప్రభావతి అంటే ఏమనుకున్నారు అని చాలా గర్వంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి, అత్తయ్య చింతామణితో మాట్లాడుతుందా, ఆవిడతో ఈమెకేం పని అని మీనా ఆ తలుపు దగ్గరే చాటున వింటుంది వీళ్ళ మాటలు. అవతల వైపు నుంచి చింతామణి కోపంతో, అవునా, డెకరేషన్ పూర్తవలేదని నువ్వు అనుకుంటున్నావా? అలా ఏం లేదు, ఇక్కడ డెకరేషన్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఉన్నాడు కదా ఆ బాలు, మొత్తం అంతా డెకరేషన్ మీనా వాళ్ళ క్రూ మెంబర్స్తో కలిపి మొత్తం అంతా చేసేసాడు. ఇక్కడ జరగాల్సిందంతా అయిపోయింది, అలాగే డబ్బు కూడా చేతికి అందింది. ఇంకేముంది, మీనా నీ నెత్తి మీద తాండవం తప్ప ఇంకేమీ ఉండదు. నీ వాల్యూ మొత్తం మీనా దగ్గర పడిపోతుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి లేనిపోనివన్నీ మళ్ళీ నూరిపోస్తుంది ప్రభావతికి. అప్పుడు ప్రభావతి చాలా షాక్లో, ఏంటి పూర్తయిపోయిందా, అదేంటి, దాన్ని నేను ఇక్కడే కదా ఆపేశాను, ఈ మీనాన్ని నేను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు కదా, పొద్దునుంచి నాకు సేవలు చేస్తూ ఇంట్లోనే ఉంది కదా, ఇదెలా సాధ్యం అని చాలా షాక్లో ఉంటుంది ప్రభావతి. తర్వాత బాలు, మీనా చూసావా, నువ్వు వీడియో కాల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో మన వాళ్ళు డెకరేషన్ అద్దరిపోయేలా చేశారు. క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీకు ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం నా చేతిలో పెట్టారు. నువ్వు ఇక్కడికి రాకపోయినా సరే టాలెంట్తో సాధించావు మీనా, నువ్వు గెలిచావు, నువ్వు సూపర్ అంటూ చాలా పొగుడుతాడు బాలు. అప్పుడు మీనా కూడా బాలుతో తన ఫోన్లో, చాలా థ్యాంక్స్ అండి, నాకు తెలుసు నా వెనకాల మీరు అంతా ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరని. కొందరు మనల్ని వెనక్కి లాగాలని చూసినా సరే మన ఆలోచనలు నిజాయితీగా ఉంటే దేవుడే దారి చూపిస్తాడు. నా చేతులు ఇక్కడే కట్టేసి ఉండొచ్చు, కానీ నా ఆలోచనలకి నా కష్టానికి ఏది అడ్డు వేయలేదు. ఈ సక్సెస్ నాకు చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా మీకే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మీరు నా భర్తగా రావడం నా అదృష్టం అని మీనా చాలా చాలా హ్యాపీగా మరియు లోపల బాధపడుతూ చాలా బాధతో ఫోన్లో మాట్లాడుతుంది మీనా. తర్వాత మీనాకి ఇచ్చిన అడ్వాన్స్ బాలు తన చేత్తో పట్టుకొని ఇంటికి చాలా హ్యాపీగా వస్తాడు. మీనాకి పూలదండ వేసి అందరినీ పిలుస్తాడు. అప్పుడు మీనా, ఏంటండి పూలదండలు, నాకెందుకు అంటుంది. అదేంటి, నాకెందుకంటావేంటి మీనా, నీకే కదా, నువ్వే కదా నీ బ్రెయిన్ వాడి చాలా చక్కగా అద్భుతంగా డెకరేట్ చేసావు, ఇదిగో వాళ్ళు ఇచ్చారు డబ్బులు, ఇగో తీసుకో అని మీనా చేతిలో బాలు ఆ డబ్బులంతా పెట్టేస్తాడు. అప్పుడు సత్యం, చూసావా ప్రభావతి, టాలెంట్ని కష్టపడే తత్వాన్ని ఏ గదిలోనూ పెట్టి బంధించలేమనడానికి మన మీనానే నిదర్శనం. మీనా వైపు చూస్తూ, నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి తల్లి. అత్తగారికి ఒంట్లో బాగోపోయినా ఇక్కడే ఉండి సేవలు చేసి మరోవైపు నీ బాధ్యతను కూడా వీడియో కాల్ ద్వారా ఎంత చక్కగా నెరవేర్చావు. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అమ్మా అంటాడు సత్యం. అప్పుడు మీనా, అదేం లేదు మామయ్య గారు, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే నేను ఇంకా బాగా చేయగలుగుతాను అంటుంది. అప్పుడు శృతి, అవును మీనా, మావయ్య గారు చెప్పింది 100కు 100% నిజం. అసలు ఈ రోజుల్లో ఇలాంటి ఐడియా ఎవరికైనా వస్తుందా? అక్కడికి వెళ్ళకపోయినా సరే ప్రతి చిన్న విషయాన్ని వీడియో కాల్ ద్వారా గమనిస్తూ అంత అద్భుతంగా డెకరేట్ చేయించావు చూడు, యు ఆర్ రియల్లీ గ్రేట్ మీనా అంటుంది శృతి. అప్పుడు రవి, అవును వదినా, నిజమే, కేవలం ఇల్లు గడపడానికే కాదు, ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి కూడా పర్ఫెక్ట్ అని నిరూపించావు. నీ సక్సెస్కి నువ్వు 100% అర్హురాలివి అంటాడు. తర్వాత సత్యం, వినబడిందా ప్రభావతి, కష్టపడే మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. ఇప్పటికైనా కుళ్ళు బుద్ధి మానేసి కోడలు ఎదుగుదలను చూసి సంతోషించడం నేర్చుకో అంటూ ఉంటాడు. ఆ తర్వాత మీనా మరియు బాలు ఇద్దరూ వంటగదిలోకి వెళ్తారు. అప్పుడు మీనా చాలా సంతోషంగా ఉంటుంది, కానీ తన లోపల ఉన్న బాధను బాలుతో చెప్పుకోవాలనుకుంటుంది. అప్పుడు బాలు, చెప్పు మీనా, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, ఏం తీసుకురాను, చికెనా మటనా అని అడుగుతాడు. అబ్బా, నేను ఆల్రెడీ వంట చేసేసానండి, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటుంది మీనా. అప్పుడు బాలు, ఏంటది మీనా, ఏ విషయం చెప్పాలి నువ్వు నాకు అని అడుగుతాడు. అప్పుడు మీనా, అదేం లేదండి,
అత్తయ్యకి ఎలాంటి చేయి నొప్పి లేదు, ఏమీ లేదు. అదంతా ఒక పెద్ద డ్రామా అండి. నేను అత్తయ్య గారు, చింతామణి ఇద్దరు మాట్లాడుకుంటున్న విషయాన్ని చాటుగా విన్నాను అంటుంది. అప్పుడు బాలు షాక్ అయ్యి, అదేంటి మీనా, అవునా, ఇదంతా నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు మీనా, అవునండి, నేను బయటికెళ్ళి ఆ వెడ్డింగ్ డెకరేషన్ వర్క్ చేయకూడదని, నేను 4 రాళ్ళు సంపాదిస్తే ఎక్కడ అత్తయ్య నెత్తి మీద పడి ఏడుస్తానో, ఎక్కడ ఆవిడ్ని ఏదైనా సరే అంటూ ఉంటానో అని భయపడి ఇద్దరు కలిపి నాటకం ఆడారండి. నేను వెళ్లకుండా కట్టడి చేసి చేయి నొప్పంటూ బెడ్ మీద పడుకునేలా చేశారు ఈవిడ అని అంటుంది. ఫోన్లో అత్తయ్య ఆ చింతామణితో మాట్లాడిన ప్రతి మాట నేను చెవులతో చాలా స్పష్టంగా విన్నానండి. అప్పుడు బాలు, ఏంటి అమ్మ ఇంత పని చేసిందా, నీ కష్టాన్ని ఆపడానికి అంత నీచంగా ప్లాన్ చేసిందా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ చింతామణిని అమ్మని నిలదీస్తాను, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తాను వాళ్ళ పని అని చెప్పేసి బాలు కోపంగా ఉంటాడు. అప్పుడు మీనా, వద్దండి వద్దు, ఇప్పుడు వెళ్ళి గొడవ చేస్తే అత్తయ్య మళ్ళీ మాట మార్చేస్తుంది, మన వాళ్ళ ముందు మామయ్య గారు పరువు కూడా పోతుంది, ఎందుకొచ్చింది, మనల్ని ఆపేయాలని చూసిన వాళ్ళ ముందే మనం అనుకున్నది సాధించి చూపించాం కదా, అదే వాళ్ళకి పెద్ద శిక్ష, ఇకనైనా మీ అమ్మగారి రంగు ఏంటో తెలిసింది కదా మీకు అని నచ్చ చెప్తుంది మీనా. ఆ తర్వాత బాలు ఏం చేశాడు, వాళ్ళ అమ్మ మీద అరిచాడా, లేదంటే ఏమైనా పెద్ద డెసిషనే తీసుకున్నాడా, మొత్తం అందరికీ ఏమని చెప్పాడు, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.